యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని దొంగకు ఆయన అభయమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడి ఉన్నారు. లూకాసు వార్త 23 అధ్యాయము 42, 43. ఇద్దరు కూడా సిలువ వేయబడిన వారు దేవుని ఎంతగానో దూషించి ఉన్నారు. ప్రభువానికి వందనాలు పరిశుద్ధుడా. తండ్రి, ఈ సమయమందు నీ పాదం దగ్గరికి వస్తున్నాం తండ్రి. అవును రాజా, అయ్యా నీ కుడి వైపున ఎడమ వైపున ఉన్న దొంగలు నా తండ్రి మిమ్మల్ని ఇరువురు దూషించి ఉన్నారు. కానీ అందులో ఒకడు నా తండ్రి తాను పొందిన అయా శిక్షను బట్టి ఆయన ఆలోచించకుండా తాను చేసిన పాపాన్ని ఆయన గుర్తు తెచ్చుకున్నాడు. నా ప్రభా, మొదటిగా నీరు చేసిన ప్రార్థన ఆయన విని ఉన్నాడు తండ్రి. నిన్ను ప్రభా, అవును తండ్రి, అందరూ అక్కడ దూషిస్తూనూ బాధ పెట్టినను నా తండ్రి వారిని క్షమించమని మీరు ఏ రీతిగా వారికి ప్రేమతో మీరు ప్రార్థన చేసి ఉన్నారో ఆ ప్రార్థన విన్న దొంగ ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఆయన విరిగి నలిగిన హృదయంతో అయ్యా నీ పాదం పట్టుకొని అడుగుతున్నాడు. నా తండ్రి, ఈ లోకంలో నన్ను అందరూ దొంగ అని ముద్ర వేసినను నువ్వు మాత్రం నీ రాజ్యమును నన్ను జ్ఞాపకం చేసుకోమని గోజారిన ఒక ప్రభ దొంగ వైపు చూసి నా తండ్రి మీరు ప్రేమతో నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావని, నేను నిన్ను దొంగగా తీర్చడం లేదు, నువ్వు రక్షణ పొందిన ఒక వ్యక్తిగా నేను నిన్ను చూస్తున్నానని ప్రభా ఆయనకి గొప్ప ఒక ఆనందాన్ని ఇచ్చి తండ్రి ఆయనని మీరు ఆనందింపచేసిన నా తండ్రివి నీకు స్తోత్రం తండ్రి. అదే రీతిగా ఈ ఒక ప్రభా సమయంలో ఎన్నో పాపాలు చేస్తూ దొంగతనము చేస్తూ మోసము చేస్తూ వ్యభిచారంలో పడి ఉండి నా తండ్రి తాగుడుకు బానిసలైన ప్రభా, అవును తండ్రి అయ్యా తిరుగుబోతుగా ఉండుటో నా ప్రభా ఎంతో మంది ప్రభా లోకంలో జీవిస్తున్నారు నా తండ్రి. ప్రభా, ఎవరు నీ వైపు చూసి నా తండ్రి తండ్రి నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు ఈ దినమందు నా ప్రభా, వారందరినీ మీరు కనికరించండి నా తండ్రి, కనికరించండి నా తండ్రి. 2026 సంవత్సరాల క్రితమే మీరు కార్చినారు తండ్రి. అవును రాజా, వీరి నిమిత్తమై మీరు సిలువలో మరణించి ఉన్నారు తండ్రి. మీరు నీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఎవరిని విడిచిపెట్టొద్దు నా తండ్రి. అవును తండ్రి, నీకు స్తోత్రం. మీరు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమిస్తున్న దేవుడు నా తండ్రి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ఆనాడు అయ్యా జక్కయ్యతో అన్న రీతిగా ఈ రోజే ప్రభా ప్రతి హృదయంలో రక్షణ ఆనందముతో నింపి రాజా మీ సొత్తుగా మీ బిడలుగా నా తండ్రి నీ రాజ్య వారసులుగా ప్రతి వారిని మార్చి మీరు బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.